మమ్మీ స్కూల్కి పోతున్నా బాయ్. బాయ్ బేటా బాయ్. అని రోజు ఎగ్జామ్లు మంచిగా రాసిరా. ఓకే బాయ్. సరే మమ్మీ చేసి వస్తా. అప్పు చూసినా ఇంత. సరే మమ్మీ బాయ్ పోతున్నా. ఎక్కడ పోతున్నాడు? ఇంట్లో కూర్చున్నాడు. ఎందుకు మమ్మీ ఇంట్లో కూర్చో అంటున్నాను? నాకు ఎగ్జామ్కి పోయేడుతుంది, నాకు స్కూల్కి పోయేడుతుంది, నేను పోతున్నా బాయ్. నాకేం ఎరకలేదు. అరే నువ్వు ఇప్పుడు తుమ్మినావు కదా, దానికి 10 minutes ఆగివ్వో. ఏం కాదు పో, 10 minutes ఆగివ్వో. ఇప్పుడు ఇంట్లో కూర్చున్నాడు, 10 minutes ఆగివ్వో. మమ్మీ నాకు ఇప్పుడు జస్ట్ 5 minutes ఉన్నది ఎగ్జామ్ చాలు, కానీ నువ్వేమో 10 minutes కూర్చో అంటున్నావు. ఆడ ఎగ్జామ్ పోయి నువ్వు రాసేస్తావు మమ్మీ. ఉట్టిగా ఏం పని మాట్లాడుతావు? నాకేం నేనేం ఆగా, నాకు పోయేడుతుంది బాయ్ మమ్మీ. ఏం పని అవన్నీ తుమ్ము 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 ఎప్పుడు చూసినా నాకు ఇది. అది ఎంత ఫేక్ ఉంటుంది, ఏం నమ్మకము అవి. ఇట్లాంటివి అన్నీ ఉంటాయి. నేను పోతున్నా, నాకు ఎరకలి 5 minutesలో ఎగ్జామ్ ఉంది. నాకు జల్దీ ఇప్పుడు వాల్ పడుతుంది, వ్యాన్ పని వచ్చింది. నేను పోతున్నా బాయ్ మమ్మీ. నాకు ఏం ఎరకలి బాయ్. ఆగంటే తెలియదా నేను నీకు? అవో ఇప్పుడు ఎగ్జామ్లో అండా పోపడానికి రాసి వస్తావు, అప్పుడు నీకు మధ్య వస్తుంది కదా. వచ్చినా రా. ఏమరేమో రాసి వచ్చిన రిజల్ట్ టైంలో దొరుకుతుంది చూడండి మంచిగా. అది మమ్మీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో 4 marks పోయినాయి. ఆగు అని ఆన్సర్ ద ఫాలోయింగ్ 6 marks పోయినాయి. 25 out of 10 పడ్డాయి మమ్మీ. చేసిన పెద్ద పెంట పని చేసిన అనుకున్నా నేను. ఏమన్నా ఒకటి చేసేస్తావని, దానికిలా నన్ను ఆగు 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 అని విన్నావన్నమాట. విన్నావు కదా, నీ నోట్లో అటంబం మంచి అంతే. ఎందుకు కొట్టినన్నారా? ఇక్కడ ఇంకొకటి కొట్టి చెప్తే ఎందుకు కొట్టినా నేను ఇప్పుడు. నడపో, రేపు ఎగ్జామ్ ఉంది, అది మంచిగా చదువుకో. లేకపోతే కానీ నాకు తెలిసింది అనుకో బిడ్డ, నీ పని చూస్తా బిడ్డ. రేపు ఎగ్జామ్ ఉంది మరాఠీ మమ్మీ. మరాఠీ జస్ట్ నీకు 2 hours ఉన్నాయి. 2 hoursలో అన్నీ ఫినిష్ చేసుకొని రా. లేకపోతే నాకు తెలిసింది అనుకో బిడ్డ, నీ పని చూస్తా బిడ్డ. పో చదువుకొని రా పో. పార్ట్ 2 కోసం సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి. బాయ్. See you in part 2. Bye.